సో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అయితే డిఎస్సి 1:3 వెరిఫికేషన్ అయితే పూర్తవడం అయితే జరిగింది ఈ నెల 5 తారీఖున. అండ్ ఈరోజు లేదా రేపు 1:1 జాబితా వస్తుంది. తర్వాత ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా మనకు నియామక పత్రాలు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఒక అప్డేట్ని అయితే విద్యాశాఖ మనకు ఇవ్వడం అయితే జరిగింది. కొత్త గురువులకు సరికొత్త పాఠాలు నేర్పించే విధంగా, అంటే వారికి స్కూల్లో చేరకముందే మనకు ఒక శిక్షణ ఇస్తారంట. ఈ యొక్క బాలికలు మరియు మహిళల పైన ఉన్నటువంటి చట్టాల గురించి, అదేవిధంగా డిఎస్సి విజేతలకు తొలిసారి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఏర్పడ్డాక కానీ ఎప్పుడు కూడా ఇలా ఇవ్వలేదంట శిక్షణ. అయితే బుద్ధులు చెప్పాకే బోధనకు అర్హత, మానసిక ధోరణి పైన క్లాసులు అండ్ వేధింపుల చట్టాలను తెలియజెప్పే పాఠ్యాంశాలు ఎస్సీఆర్టీ నేతృత్వంలో సిలబస్ తయారీ ఉంటుంది. అయితే ఇక్కడ న్యాయవాదులు కూడా వచ్చి చెప్పే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పాఠాలు మరికొన్ని నెలల్లో ప్రభుత్వ పాఠశాలలోకి కొత్త టీచర్లు రాబోతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. 11,062 మందిని డిఎస్సి ద్వారా నియమించబోతున్నారు. వాస్తవానికి వీళ్ళంతా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ అయిన వాళ్ళే. బోధనకు అవసరమైన డిఎడ్ కూడా చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలను నేర్చుకున్నారు. అయినా మళ్ళీ ఏంటి శిక్షణ అని కూడా చాలామందికి అనుమానం ఉంటుంది. అయితే కొత్తగా అడుగుపెట్టే టీచర్లకు సామాజిక నైతిక విలువలపైన ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రభుత్వము భావిస్తుంది. అదే ఎస్సీఆర్టీ. ఈ శిక్షణ ముగిసిన తర్వాతే బోధనకు అర్హత ఇవ్వాలని విద్యాశాఖకు కూడా చెప్పడం జరిగింది. దీంతో కొత్త టీచర్ల కోసం ప్రత్యేక శిక్షణ సిలబస్ను కూడా రూపొందించడం అయితే జరుగుతుంది. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అయినటువంటి ఎస్సీఆర్టీ తీసుకుంటుంది. అవసరమైన పాఠ్యాంశాలను రూపొందించడానికి టీచర్ల శిక్షణ కోసం ప్రత్యేక రీసోర్స్ పర్సన్ కూడా ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 9న టీచర్లకు నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా ఇస్తున్నట్టు అందరికీ తెలిసినటువంటిదే. విలువలే ముఖ్యం. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కొన్నేళ్లుగా వక్ర మార్గంలో పడుతుందని అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి కదా ఇన్సిడెంట్స్. అందుకోసమే విలువలు లేని టీచర్లపై విమర్శలు వస్తున్నాయి. అనేక చోట్ల ఉపాధ్యాయుడే కీచకుడై ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లకు వీటిపైన పెద్దగా అవగాహన ఉండదని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బాలికల చట్టాలు, మహిళల చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో వచ్చిన కొత్త చట్టాలను కూడా ఇందులో చేరుస్తున్నట్టు, అదేవిధంగా అవసరమైతే మహిళా న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలతో క్లాసులు చెప్పించే యోచనలో కూడా ఉన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల పెంపునకు కృషి చేసేలా ప్రేరణపై క్లాసులు ఇప్పించనున్నారు. టెక్నాలజీపై పట్టు కూడా ఇస్తారు. విద్యా వ్యవస్థలో సాంకేతిక వ్యవస్థ వేగంగా చొచ్చుకుపోతుంది. టీచర్ కన్నా విద్యార్థి ముందుగా గూగుల్ సెర్చ్ ద్వారా 1,00,000 అంశాలను తెర మీదకు తెస్తున్నాడు. వీటి నివృత్తిలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త టీచర్లకు అవసరం. టెక్నాలజీపై పట్టున్న యువత టీచర్లుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా బోధన చేయడం వంటి మెలకువలను అందించేందుకు నిపుణుల చేత శిక్షణ ఇప్పించనున్నారు. బోధనలో 3D వర్చువల్ రియాలిటీ, అగ్యుమెంటేషన్ వంటి సరికొత్త విధానాలపైన మెలకువలు నేర్పించనున్నారు. మార్పు దిశగా అడుగులు. కొత్త టీచర్లలో చాలామంది కొన్నేళ్ల క్రితం బీఈడీ పూర్తి చేశారు. ఆ సమయంలో వారి బీఈడీ సిలబస్లో ఉన్న పాఠ్యాంశాలు వేరు. ఇప్పుడు బోధనా విధానం, విద్యార్థి మానసిక ధోరణిలో అనేక మార్పులు రావడం కూడా జరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత ఊహించని ధోరణి కనిపిస్తోందనేది జాతీయ విద్యా సర్వే నివేదికల సారాంశం. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి సైకాలజీ, టీచర్లకు విద్యార్థికి మధ్య సమన్వయం, సరికొత్త మెలకువలతో బోధన వంటి టెక్నిక్స్ పైన ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఈ యొక్క విద్యాశాఖ వెల్లడించడం అయితే జరిగింది. ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ యొక్క సిలబస్ను తయారు చేస్తారు. తర్వాత ఫర్దర్గా శిక్షణ నిర్వహించిన తర్వాత వీరికి స్కూళ్ళల్లో వెళ్ళి బోధించే అవకాశం ఉందన్నట్టు. ఇది ఈరోజుటువంటి ఇన్ఫర్మేషన్. నేను తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మనకు సపోర్టింగ్గా ఉంటుంది. మీ యొక్క ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మనకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.